హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో వీడియోలో వచ్చేసరికి మనం వేరియబుల్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. వేరియబుల్ ఈజ్ ఎ డేటా నేమ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సమ్ డేటా వాల్యూస్. అంటే ఈ వేరియబుల్ అనేది ఎలా అంటే ఒక డేటా నేమ్ అనమాట. అందులో మనం కొంచెం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ సింబాలిక్ నేమ్స్ ఫర్ స్టోరింగ్ ప్రోగ్రామ్ కంప్యూటేషన్స్ అండ్ రిజల్ట్స్. అంటే ఇదొక డెఫినేషన్ అనమాట. ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ కెన్ బీ చేంజ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు నేను చూడండి, స్టార్టింగ్లో నేను కాన్స్టెంట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే కాన్స్టెంట్ కోసం చెప్పాను, ఇంకా వేరియబుల్ కోసం కూడా చెప్పాను. అక్కడ నేను ఏం చెప్పాను, కోడ్ని మనం రాసేటప్పుడు కాన్స్టెంట్స్ని చేంజ్ చేయలేము కానీ వేరియబుల్స్ని చేంజ్ చేయగలమని చెప్పాను కదా, ఆ పాయింటే ఇక్కడ అనమాట. చూడండి, ద రూల్ ఫర్ నేమింగ్ ద వేరియబుల్ ఈజ్ సేమ్ యాజ్ ద నేమింగ్ ఐడెంటిఫైయర్. అంటే మనం ఐడెంటిఫైర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, సేమ్ అవే రూల్స్ అనమాట వేరియబుల్ కూడా. బిఫోర్ యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇట్ మస్ట్ బీ డిక్లేర్డ్. అంటే ఇప్పుడు మనం ప్రోగ్రాంలో ఆ వేరియబుల్ని యూజ్ చేయకముందే అది డిక్లేర్ అయ్యి ఉండాలన్నమాట. డిక్లరేషన్ ఆఫ్ అ వేరియబుల్ స్పెసిఫైయింగ్ ఇట్స్ నేమ్, డేటా టైప్స్ అండ్ రేంజ్ ఆఫ్ ద వాల్యూ దట్ వేరియబుల్స్ కెన్ స్టోర్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ డేటా టైప్స్. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఎలా అంటే దాని యొక్క నేమ్, డేటా టైప్, రేంజ్ అవన్నీ మనం డిక్లేర్ చేయాలన్నమాట. డిక్లేర్ చేసిన తర్వాత ఆ డేటా టైప్ చూసుకొని అది ఎక్కడ సెట్ అవుతుందో అన్నీ చూసుకోవాలన్నమాట. అప్పుడు ఈ వేరియబుల్ని స్టోర్ చేస్తుంది అనమాట దాని డేటా టైప్కి తగ్గట్టు. ఇక్కడ సింటాక్స్ వచ్చేసరికి int a char c float f. వేరియబుల్ ఇనిషియలైజేషన్. వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? వెన్ వీ అసైన్ ఎనీ ఇనిషియల్ వాల్యూ టు ఏ వేరియబుల్ డ్యూరింగ్ ద డిక్లరేషన్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ అవుతుంది, దానికి మనం ఏదో ఒక ఇనిషియల్ వాల్యూ ఇచ్చాము, ఆ ఇచ్చిన వాల్యూనే మనం ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్ అని అంటాం అన్నమాట. వన్ వేరియబుల్ ఈస్ డిక్లేర్ బట్ కంటైన్ అన్డిఫైన్డ్ వాల్యూ దెన్ ఇట్ ఈస్. అంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దానికి అన్డిఫైన్డ్ వాల్యూ ఉంటే దాన్ని ఏమంటామంటే కాల్డ్ గార్బేజ్ వాల్యూ. దాన్ని గార్బేజ్ వాల్యూ అని అంటాం అనమాట. ద వేరియబుల్ ఈజ్ ఇనిషియలైజ్డ్ విత్ ద అసైన్మెంట్ ఆపరేటర్ సచ్ యాజ్. ఒక వేరియబుల్ అనేది ఇనిషియలైజ్ ఎలా అవుతుందంటే ఒక అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా ఇనిషియలైజ్ అవుతుందంట. ఎలా అంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే ఇక్కడ చూడండి, ఇది ఇంట్ అనేది ఒక డేటా టైప్ కదా, డేటా టైప్స్లో వస్తుంది. ఇంటూ, ఫ్లోట్ అవన్నీ డేటా టైప్సే కదా. సో ఇప్పుడు ఇంట్ వచ్చేసరికి ఇంట్, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనమాట. ఇది ఒక కాన్స్టెంట్. ఆర్ ఇంట్ ఏ అని చెప్పి ఏ ఈక్వల్స్ టు 20 అని చెప్పి మిగతా స్టేట్మెంట్స్ రాస్తామన్నమాట. ఎక్స్ప్రెషన్స్ అంటే అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఆపరేటర్స్ అండ్ ఫంక్షన్ కాల్. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్లో ఏమేమి ఉంటాయంటే ఇది ఒక కాంబినేషన్ అనమాట. అంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఏంటంటే వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఆపరేటర్స్, ఫంక్షన్ కాల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇట్ కెన్ బి అర్థమెటిక్, లాజికల్ అండ్ రిలేషనల్. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. అంటే చూడండి, అర్థమెటిక్ అంటే ఏంటి? ప్లస్, మైనస్ తెలుసు కదా మీకు, అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే. ఇది ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇంట్ z ఈక్వల్స్ టు x ప్లస్ y అనేది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ a గ్రేటర్ దెన్ b అంటే ఇది రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అనమాట. a ఈక్వల్స్ టు b ఇది లాజికల్ ఎక్స్ప్రెషన్. ఇందాకలో ఏం చెప్పాను నేను? ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఇంకా ఆపరేటర్స్, ఫంక్షన్ కాల్. ఇక్కడ చూడండి, ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 కలిపితే ఎక్స్ప్రెషన్ అనమాట. చూడండి, ఫంక్షన్ కాల్ వచ్చేసరికి ఫంక్షన్ బ్రాకెట్ a, b ఇది ఫంక్షన్ కాల్ అనమాట. ఎక్స్ప్రెషన్స్ కన్సిస్టింగ్ ఎంటైర్లీ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూస్ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ చూసుకున్నాం అనుకో, దాని మొత్తం కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయనుకో, దాన్ని కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం అనమాట. సో ద ఎక్స్ప్రెషన్ ఈజ్ అని చెప్పి 121 ప్లస్ 17 మైనస్ 110 ఇది ఒక కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అనమాట. బికాస్ ఈచ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. అంతే కదా, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, అన్ని కాన్స్టెంట్ కాబట్టి ఇది కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అనమాట. బట్ ఇఫ్ ఐ వేర్ డిక్లేర్డ్ టు బీ అన్ ఇంటీజర్ వాల్యూ ద ఎక్స్ప్రెషన్ అని చెప్పి 180 ప్లస్ 2 మైనస్ j I would not represent a constant expression. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి డిక్లేర్ చేసి ఇక్కడ ఒకటి ఇచ్చామనుకోండి, అది కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అస్సలు అవ్వదు అని చెప్పారనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.